సరే, ఏప్రిల్ 2026 నుంచి మన ఫైనాన్షియల్ లైఫ్లో కొన్ని పెద్ద మార్పులు రాబోతున్నాయన్నమాట. బ్యాంకింగ్ దగ్గర్నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వరకు అన్నీ మారబోతున్నాయి. మరి కొత్త రూల్స్ మన డబ్బు వ్యవహారాల్ని, మన లైఫ్ని ఎలా మార్చేస్తాయో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరు సరదాగా మీ కొత్త కారు ఫోటోనో లేక వెకేషన్ ఫోటోనో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే, టక్కన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఎలా ఉంటుంది? వినడానికే కొంచెం షాకింగ్గా, భయంగా ఉంది కదా. కానీ ఇది నిజమయ్యే రోజులు అస్సలు దూరంలో లేవు. అవును, కరెక్టే. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఇకపై మన బ్యాంక్ లావాదేవీలే కాదు, మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా ట్యాక్స్ ఆఫీసర్ల కంట్లో పడతాయన్నమాట. అంటే మన ఆన్లైన్ లైఫ్ మన ఫైనాన్షియల్ లైఫ్ని నేరుగా ఎఫెక్ట్ చేయబోతోంది. సరే, అయితే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్కొచ్చేద్దాం. అదేంటంటే మన సోషల్ మీడియా మన ట్యాక్స్ ఫైల్ని ఎలా ప్రభావితం చేస్తుంది. చూడండి, ఈ కొత్త రూల్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనం ఆన్లైన్లో చూపిస్తున్న లైఫ్ స్టైల్ని మనం ఫైల్ చేసిన రిటర్న్స్తో పోల్చి చూస్తుందట. అందుకోసం మన సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఓ కన్నేసి ఉంచుతుంది. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ ఉదాహరణ చూడండి. మీ ఐటీఆర్లో మీ సంవత్సర ఆదాయం 7 లక్షలని చూపించారనుకుందాం. కానీ ఫేస్బుక్లో మాత్రం ఓ 60 లక్షల కారుతో ఫోటో పెట్టారు, లేదా మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు షేర్ చేశారు. అప్పుడేమవుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డౌట్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత నోటీస్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్. అంటే మనం పెద్ద మొత్తంలో డబ్బుతో ఏదైనా లావాదేవీ చేసినప్పుడు దానికి పాన్ కార్డ్ లింక్ చేయడం కంపల్సరీ. దీనివల్లే ఏమవుతుందంటే మనం చేసే ప్రతి పెద్ద ఖర్చు ఇన్ఫర్మేషన్ ట్యాక్స్ అధికారుల దగ్గరికి చాలా ఈజీగా, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీ అకౌంట్లో 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేసినా లేదా విత్డ్రా చేసినా, అలాగే ₹1,00,000 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లును క్యాష్ రూపంలో కట్టినా, ఈ సమాచారమంతా ఆటోమేటిక్గా ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అవుతుంది. ఇక రియల్ ఎస్టేట్ విషయానికొస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రాపర్టీ డీల్లో ₹2,00,000 కంటే ఎక్కువ క్యాష్ వాడారా, ఎంత ఎక్కువ వాడారో అంతే అమౌంట్ పెనాల్టీగా కట్టాలి. అవును, మీరు విన్నది కరెక్టే, 100కి 100% పెనాల్టీ అన్నమాట. సరే, ట్యాక్సుల విషయం కాసేపు పక్కన పెడితే ఇప్పుడు లోన్ తీసుకున్న వాళ్ల హక్కుల గురించి మాట్లాడుకుందాం. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి మనల్ని కాపాడటానికి ఆర్బీఐ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై రికవరీ ఏజెంట్లు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు. వాళ్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్యలోనే మనల్ని కాంటాక్ట్ చెయ్యాలి. అంతేకాదు, మన ఫ్రెండ్స్కి, బంధువులకి ఫోన్లు చేసి పరువు తీయడం లాంటివి అస్సలు చెయ్యకూడదు. ఒకవేళ ఏదైనా బ్యాంకు ఈ రూల్స్ అతిక్రమిస్తే ఆ బ్యాంక్ రికవరీ లైసెన్స్నే రద్దు చేసే పవర్ ఆర్బీఐకి ఉంది. రైట్, ఇప్పుడు మన జేబుకు చిల్లు పెట్టే కొన్ని కొత్త ఛార్జీల గురించి చూద్దాం. ముఖ్యంగా ఏటీఎం విత్డ్రాయల్స్, స్టాక్ ట్రేడింగ్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఇది చాలామంది గమనించాల్సిన పాయింట్. ఇప్పుడుదాకా మన యూపీఐ వాడి ఏటీఎం నుంచి క్యాష్ తీస్తే అది ఫ్రీ లిమిట్లో కౌంట్ అయ్యేది కాదు. కాని కొత్త రూల్స్ ప్రకారం దాన్ని కూడా మన ఫ్రీ విత్డ్రాల్స్లో ఒకటిగానే లెక్కిస్తారు. సాధారణంగా చూస్తే మెట్రో సిటీస్లో నెలకు 3 ఫ్రీ ట్రాన్సాక్షన్స్, ఇక పల్లెటూర్లలో అయితే 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఈ లిమిట్ దాటిన ప్రతిసారి దాదాపు ₹23 ప్లస్ జీఎస్టీ ఛార్జ్ పడుతుంది. ఇక స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసేవాళ్లకు ఇది పెద్ద షాకే. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లపై వేసే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఎస్టీటీ ఏకంగా 150% పెరిగే ఛాన్సుందట. అంటే ఒక ₹10 లక్షల ట్రేడ్పై ఇంతకుముందు ₹200 ట్యాక్సు ఇప్పుడు ₹500 అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ట్రేడింగ్ మీద ట్యాక్స్ పెరుగుతోంది, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద, అంటే డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ మీద ఎస్టీటీలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని బట్టి చూస్తే గవర్నమెంట్ బహుశా ట్రేడింగ్ కంటే ఇన్వెస్టింగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని ఒక సిగ్నల్ ఇస్తున్నట్టుంది. సరే, ఇన్ని ట్యాక్సులు, ఛార్జీల మధ్య కొన్ని గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్ ఫ్రాడ్ బాధితులకు ఒక కొత్త సేఫ్టీ నెట్, అలాగే జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్స్కి కొన్ని మంచి బెనిఫిట్స్ రాబోతున్నాయి. ఒకవేళ ఎవరైనా డిజిటల్ ఫ్రాడ్ వల్ల డబ్బులు పోగొట్టుకుంటే ఫ్రాడ్ జరిగిన 5 రోజుల్లోపు బ్యాంకుకి కంప్లైంట్ ఇవ్వాలి. అలా చేస్తే వాళ్లు పోగొట్టుకున్న డబ్బులో 85% వరకు, అంటే మాక్సిమం ₹25,000 వరకు వెనక్కి వస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫెసిలిటీ లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే వాడుకోవచ్చు.
ఇక జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్స్ విషయానికొస్తే ఇది నిజంగా మంచి వార్త. ఇకపై వాళ్లకి ఫ్రీగా ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ ఇవ్వాలి, దానికి యాన్యువల్ ఫీజు ఉండకూడదు, ఫ్రీ చెక్బుక్, డిజిటల్ పేమెంట్ సౌకర్యాలు, ఇంకా నెలకి 4 సార్లు ఫ్రీగా క్యాష్ విత్డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ కంపల్సరీ అన్నమాట. ఓకే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఈ మార్పులన్నింటినీ బట్టి మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. 2026 ఫైనాన్షియల్ చెక్లిస్ట్. ఫస్ట్, ఆన్లైన్ పోస్ట్ల విషయంలో జాగ్రత్త. సెకండ్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ లిమిట్లో ఉండేలా చూసుకోవాలి. థర్డ్, లోన్ రికవరీ విషయంలో మనకున్న హక్కులు తెలుసుకోవాలి. ఫోర్త్, ఏటీఎం ట్రేడింగ్ ఛార్జీల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి. ఫైనల్గా, డిజిటల్ ఫ్రాడ్ జరిగితే ఏం చెయ్యాలో అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక్క ప్రశ్న. మన ఫైనాన్షియల్ లైఫ్, డిజిటల్ లైఫ్ రెండూ ఇలా కలిసిపోతున్న ఈ టైంలో మన సేఫ్టీకి, మన ప్రైవసీకి మధ్య ఆ లైన్ని ఎక్కడ గీయాలి? ఇది మనం ఆలోచించాల్సిన చాలా పెద్ద ప్రశ్న. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.